ఇప్పుడు నార్మల్గా ఏమైపోయిందంటే అండి, ఇప్పుడు హిందూ సమాజం అంటే చులకన అయిపోయింది. హిందువులు చాతగానం లెక్క కనిపిస్తారు ప్రతి ఒక్కరికి. సో వానికి మేము కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే నేను లీగల్గా ఫేస్ చేస్తా అన్నాడు. ఫేస్ చేస్తా అన్న వ్యక్తి పోలీసు వాళ్ళు కాల్ చేసిన తర్వాత, మేము కాల్ చేసిన తర్వాత మళ్ళీ అది డిలీట్ చేసుకున్నాం. మళ్ళీ ఆయన కరెక్టే ఉంటే ఎందుకు డిలీట్ చేసిండండి? ఈయన తప్పకుండా ఆయనకు శిక్ష పడాల్సిందే, వీనికి బుద్ధి చెప్పాల్సిందే. నేను కూడా ఈ ప్రజల్ని ఏం కోరుతున్నామంటే, ఆయన ఎవరైతే లైక్ చేస్తారో ఆయన యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ. అప్పుడు కానీ ఆయనకు బుద్ధి రాదు. ఎందుకంటే ఆ వ్యూవర్షిప్ అనేది తగ్గితే కానీ ఆయనకు బుద్ధి రాదు. ఆయన ఏదో గ్రేట్ ఫీల్ అవుతుండు. ఆయన గతంలో కృష్ణుని వేషం వేసి ఇమిటేట్ చేసిండు, గతంలో కూడా సేమ్ ఇదే భగవద్గీత మీద ఇమిటేట్ చేసిండు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా బుద్ధి చెప్పి తీరుతాం. తెలంగాణ సమాజంకి ఆయన తప్పకుండా క్షమాపణ చెప్పాలి, శిక్ష కూడా అనుభవించాల్సిందే. హిందూ సమాజం అంటే ఒక కామెడీగా అయిపోయింది. హిందూ మతం అంటే ఒక కామెడీగా చూస్తున్నారు. ఈ సినిమాలలో అయినా సరే ఏళ్ళైనా సరే కామెడీగా దేవుళ్ళను కామెడీ ఏళ్ళని చేస్తూ ప్రతిదీ కామెడీగానే తీసుకుంటూ హిందూ మతం అంటే కామెడీగా అయిపోయింది. ఈ సినిమా యాక్టర్లకైనా సరే ఓ జోక్ లాగా వాడుకుంటారు దేవుళ్ళను. అంటే దేవుడు అన్న భక్తి భ్రమ అటువంటి భయం, భక్తి భయం లేకుండా పోతుంది దేవుని మీద. అంటే ప్రతిసారి వెన్న దొంగ, ఇప్పుడు కృష్ణుని మీద ఇంకో కామెడీ వేసిండు ఆయన, వెన్న దొంగ అంటే దాని తర్వాత ఏదో కౌరవులకు పాండవులకు ఈ చికెన్ గునియా అంటే దేవుళ్ళ దగ్గర వచ్చే చికెన్ గునియా అనకమేంది? అంటే దేవుళ్ళు అన్నట్టు భక్తి గీట లేకుండా హిందూ మతాన్ని మొత్తాన్ని నాశనం చేయడానికి చూస్తురా. అదే వేరే మతం దగ్గర కోమన్ చిన్నపాటి మాట అంటే వాని పని చేస్తారు. హిందూ మతంలో అయితే నువ్వు హిందువుగా ఉండి హిందువులను కించపరిస్తే నువ్వు ఆ హిందువు అవుతావా? అంతే తెలివి ఉన్నావు అయితే, అన్ని జ్ఞానం ఉన్నావు నువ్వు, అన్ని పద్యాలు వచ్చేటోడు అయితే ఏమైనా చేయొచ్చాను? హిందూ మతాన్ని తిట్టొచ్చా? ఇది కాదుగా పద్ధతి. పోలీసులు మీద అంటే మీకేం చెప్పారు? అంటే నార్మల్గా ఏంటంటే కేసు ఫైల్ చేసిన తర్వాత ఎప్పటి వరకు సాల్వ్ చేస్తా అన్నారు, ఎలాంటి కేసులు బుక్ చేశారు? అయితే ఫస్టు ఫోన్ చేసిర్రు, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయడానికి పోయినప్పుడు ఫోన్ చేసిర్రు, మీరు పెట్టింది ఇదేనా పద్ధతి అని అడగడానికి వస్తే నువ్వు నాకు నోటీస్ ఇవ్వని పోలీసు వాళ్ళని అడిగారు. ఫస్ట్ ఏమనుకున్నారు వాళ్ళు, సాల్వ్ చేద్దాం మీ లోపలనే అయిపోతే క్లోజ్ చేసేద్దామని వాళ్ళు అడిగితే రవి గారు ఏం చేశారంటే ఓవర్ యాక్షన్ చేసిండు. ఏం చేసిండు, నువ్వు నోటీస్ ఇన్నాక అని చెప్పి సార్ అని వాళ్ళు ఏం చేసారు, కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రాజేసారు. చేసిన తర్వాత మేము ఫాలోఅప్ అవుతాం, మీ లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము ఫాలోఅప్ అయిపోయి కేసు తప్పనిసరి పెడతాము, అది కోర్టులో చూసుకుంటాడని చెప్పి జేసీపీ గారు చెప్పారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు కేసు? అంటే ఎప్పుడు పెట్టారు మీ కేసు? ఎప్పుడు పెట్టారు? నిన్న సాయంత్రం 4 గంటల టైంలో పెట్టాం. అంటే 6వ తారీఖు 4 గంటల సమయంలో పెట్టారు. ఇప్పుడు ఎంతవరకు మరి ఏం చెప్పారు పోలీసులు మీతో? ఇలా రేపు రమ్మని చెప్తారు. రేపు రమ్మని చెప్తారు. రేపు 11 వచ్చి ఇంట్రాగేషన్ లేక మాట్లాడి మీకు ఏంది ఏం కదా చర్య తీసుకుంటామని చెప్పి. మీరు ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి? క్షమాపణలు కోరుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా చట్టబద్ధంగా శిక్ష ఏమన్నా పడాలని కోరుకుంటున్నారు? క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి మొత్తానికి. మళ్ళీ ఇంకో ఈయన కాదు, ప్రతి ఒక్క కమెడియన్ చెప్పవద్దు, సినిమా యాక్టర్ కూడా హిందూ మతం గురించి సినిమాలలో కామెడియన్గా వాడొద్దు. మెయిన్ ఆ దేవతలు ఈ దేవతలు తీసుకొని వాళ్ళ అవతారాలను ముక్తం మనం ఏనా నిజరూపంగా మనం దేవుళ్ళని చూలే అవతారాలను కొలుచుకుంటా ముక్తం. ఆ అవతారాలను ఏం చేస్తారు అంటే ఏదైనా జోకర్ లాగా వేషాలు వేస్తారని వేసి ఒక కిరీటం పెట్టి మామూలు షర్ట్ వేసుకొని ఆ వేషాలను సగం కాపీ కొట్టి మా హిందూ మతాన్ని కించపరిచేలాగా చేస్తారు. హిందువులు అన్నట్టు రాయికి గుట్టకు పూజిస్తారు, ఏమైంది అన్నట్టు హిందూ సమాజాన్ని కించపరిచి ఈ జోకర్ లాగా చేస్తారు.